సరిహద్దు ఉద్రిక్తతల మధ్యన ఒకవైపున మన నేవీ మోహరించింది ఇప్పుడు. మరొక వైపున మన ఎయిర్ ఫోర్స్ మోహరింపులు జరుగుతోంది. ప్రారంభమైపోయినాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటైనటువంటి పంజాబ్ తన ఉద్యోగులందరికీ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. సెలవులు రద్దు చేయలేదు గానీ, సెలవులు తీసుకునేవాళ్ళు ఒక ఫోన్ అందుబాటులో ఉండాలి. మీ ఫోను మీ ఏరియాలో సిగ్నల్ రాదనుకుంటే, సిగ్నల్ వచ్చేటటువంటి ఫోన్ నెంబర్ ఏదుందో అది వెంటనే కమ్యూనికేట్ చేయాలి. అంటే ఏదన్నా మేజర్ పరిణామాలొస్తే ఉద్యోగులందరూ దిగాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఏదన్నా ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద ఏదైనా అటాక్ చేస్తే, పాకిస్తాన్ మన మీదనే ఏదో అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు పఠాన్‌కోట్ ఇన్సిడెంట్ లాంటిది జరిగింది. అయితే ఒక్కోసారి దారి తప్పి జనావాసాల మీదకి అది వెళ్ళినప్పుడు ఉద్యోగులే పనిచేయాల్సి ఉంటుంది అక్కడ. కాబట్టి ఉద్యోగులకి సెలవుల్ని సంబంధించి సెలవులైతే తీసేయట్లేదు గానీ, మీరందరూ అందుబాటులో ఉండండి. పిలవగానే పరిగెత్తుకొచ్చేటటువంటి స్థాయిలో అందుబాటులో ఉండండి అని చెప్పి ఆదేశాలిచ్చింది.